ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులకు ఈ ఉదయకాల సమయంలో యేసు ప్రభువారి పరిశుద్ధ నామమున శుభాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 26వ కీర్తన, పరిశుద్ధ గ్రంథంలో నుంచి 26వ దావీదు కీర్తన మొదటి వచనం నుంచి, యెహోవా నేను యథార్థవంతుడై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చకము. యెహోవా నేను యథార్థవంతుడై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చకము. ఏమీయూ సందేహపడకుండా యెహోవా యందు నిన్ను నమ్మిక ఉంచి ఉన్నాను. యెహోవా నన్ను పరిశీలించుము, యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షింపుము. నా అంతరంద్రియములను నా హృదయమును పరిశోధించుము. నీ కృప నా కన్నుల ఎదుట నుంచుకొని ఉన్నాను. నేను నీ సత్యమును అనుసరించి నడుచుకుంటున్నాను. నీ కృప నా కన్నుల ఎదుట నుంచుకొని ఉన్నాను. నీ సత్యమును అనుసరించి నడుచుకుంటున్నాను. దావీదు భక్తుడు, ఇజ్రాయేలు రాజు దావీదు అంటున్నాడు, యెహోవా నేను యథార్థవంతుడై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చకము అంటూ ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షింపుము. దేవుడు పరిశీలించే దేవుడు. ఆకాశం నుంచి పరమందు నుంచి ఆయన నరులను పరిశీలించి పరిశోధించి చూస్తున్నాడు. దావీదు ఇక్కడ తన అంతరంగము అతని ఎదుట సాక్ష్యం పలుకుతుంది. తన అంతరంగము దేవుని ఎదుట తన నిర్దోషత్వాన్ని వెల్లడిపరుస్తుంది. దావీదు అంటున్నాడు, నేను యథార్థవంతుడై నీ సత్యం అనుసరించి నడుచుకుంటున్నాను. నీ కృప ద్వారా మాత్రమే అది. నీవు నా అంతరంద్రియములను నా హృదయమును పరిశీలించుము, పరిశోధించుము. దేవుడు మనల్ని పరిశీలించి పరిశోధిస్తున్నాడు. మానవులు ఎలా జీవిస్తున్నారు, వారి భక్తి జీవితాన్ని, దేవుడు వారికి ఇచ్చిన ఆయుష్ని వారు ఎలా కొనసాగిస్తున్నారు, వారు ఎలా ఈ భూమి మీద జీవిస్తున్నాడని దేవుడు పరమందు నుండి, పరలోకం నుండి నరుల్ని దృష్టించి నరుల్ని చూస్తూ వారిని పరిశీలిస్తున్నాడు, వారిని పరిశోధిస్తున్నాడు. అందుకే దావీదు భక్తుడు అంటున్నాడు, నా అంతరంద్రియములను నా హృదయమును పరిశోధించుము, పరీక్షించుము అంటూ దావీదు భక్తుడు అంటున్నాడు. నీ కృప నా కళ్ళను ఎదుట ఉంచుకొని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకుంటున్నాను. దేవుని యొక్క కృప ద్వారా మాత్రమే మనము దేవుని వద్దకు చేరగలుగుతాము. ఆ కృప ఎవరో కాదు, సర్వలోక మానవాళికి ప్రాణం పెట్టిన నజరేయుడైన యేసు ప్రభువారే. ఆయన్ని మనం ప్రేమించకపోయినా, ఆయన్ని మనం తునీకరించినా, ఆయన్ని మనం అవమానపరిచినా, ఆయన్ని మనం నిర్లక్ష్యపరిచినా సరే, ఆయన పరలోకము నుండి తన మహిమను విడిచిపెట్టి ఈ భూలోకానికి నీ కొరకు, నా కొరకు, నీవు నేను చేసిన తప్పిదముల కొరకు, నీవు నేను చేసిన పొరపాట్ల కొరకు, నీవు నేను చేసిన పాపాల కొరకు, మానవాళి, సర్వలోక మానవాళి పాపాల కొరకు ఆయన ఈ లోకంలో జన్మించి మనకు కృప ద్వారానే రక్షణ కలిగింది. ఆయన మన దోషములను, మన అపరాధములను ఆయన మీద వేసుకొని మనకు రావాల్సిన శిక్షణ అంతటా ఆయనే భరించి మనకు విడుదలను, విమోచన కలగజేశాడు. ఆ కృప కలిగిన దేవుణ్ణి, ఆ కృపామయుడైన దేవుణ్ణి, ఆ కరుణామయుడైన దేవుణ్ణి ఈ ఉదయకాల సమయంలో నీవు ఒక్కసారి ఆయన తలంచుకుంటే, ఒక్కసారి ఆయన కృపను జ్ఞాపకం చేసుకుంటే, దావీదు తన నిర్దోషత్వాన్ని దేవుని ఎదుట కనబరుచుకుంటున్నాడు. తన అంతరంగము దేవుని ఎదుట సాక్ష్యం పలుకుతుంది. నేను నీ కృపను ఆధారం చేసుకొని యథార్థవంతుడిగా, నిర్దోషవంతుడిగా నేను జీవిస్తున్నానయ్యా. నీ మహిమను చూడాలని, నీ సన్నిధి చూడాలని, నీతో యుగయుగాలు జీవించాలని, నీ సన్నిధి నేను చూడాలని, నీ సన్నిధి నేను అనుభవించాలని దావీదు భక్తుడు కోరుకుంటున్నాడు. మనం అనుకుంటాం, మనకున్న సమస్యలను బట్టి, మనకున్న ఇరుకులను బట్టి, మనకున్న అనేక రకాలైన శ్రమలను బట్టి దేవుడే మనకి శ్రమలను కలగజేశాడు, దేవుడే ఈ బాధను కలగజేశాడు, దేవుడే ఈ పరిస్థితి కలగజేశాడని మనం అనుకుంటాం. ఇజ్రాయేల్ ప్రజలు కూడా అలాగే అనుకున్నారు. ఇజ్రాయేల్ ప్రజలు కూడా అలా అనుకున్నారు. 66వ కీర్తనలో, దేవా నీవు మమ్మను పరిశీలించుచున్నావు, వెండిని నిర్మలం చేయు రీతిగా మమ్మను నిర్మలం చేసి ఉన్నావు. నీవు బందీగృహములోను మమ్మను ఉంచితివి, మా నడుముల మీద గొప్ప భారం పెట్టితివి.
నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి. మేము నిప్పుల్లోనూ నీళ్ళల్లోనూ పడితిమి, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మల్ని రప్పించి ఉన్నావు. ఇజ్రాయేల్ ప్రజలు కూడా అలాగే అనుకుంటున్నారు. మాకు కలిగిన ఈ బాధలకు, మాకు కలిగిన ఈ కష్టాలకు, మాకు కలిగిన ఈ పరిస్థితులకు దేవుడే కారణము. దేవుడు మనల్ని విడిచిపెట్టేశాడు, దేవుడు నా చెయ్యి విడిచిపెట్టేశాడు, దేవుని యొక్క సన్నిధి మాతో లేదని ఇజ్రాయేల్ ప్రజలు కూడా అలాగే అంటున్నారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నా చేయి విడిచిపెట్టాడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు, దేవుడికి దూరంగా నేను బతుకుతున్నాను, అందుకే దేవుడు నా చేయి విడిచిపెట్టేశాడు, అందుకే నాకు ఈ పరిస్థితి, అందుకే నాకు ఈ వేదన, అందుకే నాకు ఈ కష్టము అని నీవు అనుకుంటున్నావా? దేవుడు ఎన్నడూ నీ చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు అంటున్నారు, దేవా మమ్మును నీవు పరిశీలించి ఉన్నావు. దేవుడు మానవుల్ని పరిశీలిస్తున్నాడు. ఎందుకనంటే మానవుల్లో సత్ప్రవర్తన కలిగి జీవిస్తారేమో, నా కొరకు నమ్మకంగా జీవిస్తారేమో, యథార్థమైన భక్తి చేస్తూ నాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారేమో, నా యందు విశ్వాసం ఉంచుతారేమో అని దేవుడు మనల్ని పరిశీలించి పరిశోధిస్తున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో నీవు ఎలాంటి ప్రవర్తన కలిగి, ఎలాంటి భక్తి కలిగి జీవిస్తున్నావు? దేవుని విడిచిపెడుతున్నావా? దేవుని కృపకు దూరం అవుతున్నావా? దేవుని యొక్క ప్రేమను తునీకరించి నీవు జీవిస్తున్నావా? ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, దేవుని యొక్క పేరట మిమ్మల్ని బతిమాలుతున్నాను. దేవుని యొక్క కృపకు ఎప్పుడూ దూరం కావద్దు. దావీదు దేవుని యొక్క కృపకు దూరం అయిపోయి పాపాన్ని కొని తెచ్చుకొని దావీదు వంశమంతా పాపము చేత నింపబడిపోయి, దావీదు వంశమంతా శాపం చేత నింపబడిపోయి, ఆ శాపము దావీదు తరతరాలు ఆ శాపం వారిని వెంబడించుట మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చూస్తాం. అయినా దేవుడు దావీదుకు శాశ్వతమైన కృపను అనుగ్రహించి ఆ పాపం యొక్క దోషం నుంచి దావీదుని విడిచిపెట్టాడు, కానీ ఆ మచ్చ అలాగే ఉండిపోయింది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, కృప ఉంది కదా అని పాపం చేస్తే గాయమైతే మానుతుంది, కానీ ఆ మచ్చ అలాగే ఉండిపోతుంది. నీ జీవితంలో ఎదురైన పరిస్థితులకు, నీ జీవితంలో ఎదురయ్యే అనేక శ్రమలకు దేవుడే కారకుడని దేవుని నువ్వు నిందిస్తున్నావేమో. దేవుడు నిన్ను ప్రేమించే దేవుడు. నీ కొరకు, నా కొరకు, మానవాళి కొరకు తన రక్తాన్నే ధారపోసిన దేవుడు నిన్ను ఎందుకు విడిచిపెడతాడు? నిన్నెందుకు నిప్పల్లోనూ నీళ్ళల్లోనూ పడివేస్తాడు? నిన్నెందుకు బందీ గృహంలో ఉంచుతాడు? నిన్నెందుకు మనుషుల చేతికి అప్పగిస్తాడు? ఆయన ఎన్నడూ విడువని ఎడబాయని దేవుడై ఉన్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇక్కడ అంటున్నాడు, మమ్మను పరిశోధిస్తున్నావు, వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మల్ని నిర్మలం చేసి ఉన్నావు. ఆయన మనల్ని పరిశోధించి త్రోవ తప్పిపోతే, దారి తప్పిపోతే, అందుకే యేసు ప్రభువారు 99 గొర్రెలను విడిచిపెట్టి దారి తప్పిపోయిన ఆ ఒక్క గొర్రె కొరకు. దావీదు స్వభావం కూడా అలాంటిదే. దావీదు కూడా అంతే. తన యొక్క మందలో గొర్రెలన్నీ ఒక దగ్గర మేస్తూ ఉండుంటే ఒకటే ఒక గొర్రె త్రోవ తప్పిపోయి కొండ అంచు మార్గంలో, ఒక ఎత్తైన కొండ అంచు మార్గంలో ఉండి ప్రమాదవశాత్తు అది పడబోతుంటే దావీదు దాన్ని రక్షించాడు. అనేక సార్లు దావీదు ఎలుగుబంటి నుంచి, సింహము నుంచి తన గొర్రె పిల్లను కాపాడాడు. దేవుడు కూడా నీకున్న శ్రమల్లో నుంచి, నీకున్న ఇరుకుల్లో నుంచి, నీకున్న ఇబ్బందుల్లో నుంచి నిన్ను విడిపించే దేవుడే, కానీ నిన్ను ఆ శ్రమలకి, ఆ ఇబ్బందులకి అప్పచెప్పే దేవుడు కాదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, వెండిని నిర్మలము చే రీతిగా ఆయన మనల్ని నిర్మలం చేసే దేవుడు. తన యొక్క పరిశుద్ధ రక్తం ద్వారా నీతిమంతులుగా, నిర్దోషులుగా మనల్ని చేసి ఆయన కృపను అనుగ్రహించి సమృద్ధి గల ప్రదేశంలో ఆయన మనల్ని నడిపించే దేవుడు. ఈ ఉదయకాల సమయంలో నీవు ఎటువంటి కష్టంలో ఉన్నా, నిరుద్యోగంతో ఉన్నా, అవమానాలతో ఉన్నా, నిందలతో ఉన్నా, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నా, కుటుంబ సమస్యలతో ఉన్నా, భార్యాభర్తల కలహాలతో నీవు జీవిస్తున్నా, గర్భఫలం లేక బాధపడుతున్నా సరే, నా జీవితం ఏంటి, నా బ్రతుకేంటి అని నీవు నిరుత్సాహంతో కృంగిపోయి ఉన్నా సరే, దేవుడు నీవు ఎటువంటి భయంకరమైన అంచుల్లోకి వెళ్ళిపోయినా, నీ జీవితాన్ని ముగించుకోవాలని ప్రమాదపు అంచుల్లో నీవు ఉన్నా సరే, ఆయన కృప ద్వారా ఆయన చెయ్యందించి నిన్ను లేవనెత్తి, నిన్ను బలపరిచి, తన కృప ద్వారా నిన్ను ఆశీర్వదించి అనేకులకు ఆస్వాదకరంగా నీ జీవితాన్ని మార్చే దేవుడై ఉన్నాడు. దేవుని యొక్క కృప మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ప్రార్థన.
పరిశుద్ధుడైన తండ్రి, కనికరపూర్ణుడా, కృపగల దేవా, ఈ ఉదయకాల సమయంలో ప్రభా అయా దావీదు యథార్థవంతుడై నీతిపరుడై ప్రభా అయా నీ కృప ద్వారా తండ్రి అయ్యా నిన్ను కొనియాడుతున్నాడు నాయన. నీ కృప ద్వారానే నేను జీవిస్తున్నానని దావీదు అంటున్నాడు నాయన. నేను నీ యథార్థవంతుడినయ్యి నేను నీ సత్యమును అనుసరించి నేను నడుచుకుంటున్నానని దావీదు అంటున్నాడు ప్రభా. అవును నాయన, నీ వాక్యమే సత్యము, నీ వాక్య ప్రకారమే నీ బిడ్డలమైన మేమందరము జీవించడానికి నీ కృపను అనుగ్రహించండి. ఈ ఉదయకాల సమయంలో నీ బిడ్డలైన వారు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి లేమిలో ఉన్నా, ఎటువంటి కష్టంలో ఉన్నా ప్రభా, ఈ ఉదయకాల సమయంలో నీ కృప ద్వారా వారిని దర్శించి వారికి ఉన్న బలహీనత నుంచి, వారికి ఉన్న శ్రమ నుంచి, వారికి ఉన్న ఇబ్బంది నుంచి, వారికి ఉన్న లేమి నుంచి ప్రభా వారిని విడిపించి మీరు బలపరిచి స్వస్థపరిచి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక.